ఉగాది సందర్భంగా ప్రతి వారు కూడా అంటే మనకి రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు కూడా పంతులు గారిని పిలిపించి ఈ పంచాంగ శ్రవణం చేయించుకుంటారు. అంటే పంచాంగం చెప్పించుకొని రాబోయే దినాల్లో ఈ సంవత్సరం మొత్తం మన రాష్ట్రానికి ఎలాగుంటుంది, మన నాయకులకి ఎలాగుంటుందని పార్టీలు కూడా వాళ్ళని పిలిపించి చెప్పడం అనేది ఒక ఆచారంగా మారిపోయింది, సాంప్రదాయం అనుకోండి. సో అలాంటి సందర్భంలో మరి కేటీఆర్ ఒక కార్యక్రమం నిర్వహించినప్పుడు ఆ శ్రావణకర్త ఏం చెప్పాడంటే, ఈ సంవత్సరం కొద్ది ఒడిదుడుకులుగా ఉంటుంది, నోటి మాట తోలకు, అలా తోలటం వల్ల నీకు సమస్య వస్తుంది అని కొండ బదలు కొట్టినట్టు చెప్పేశాడు. దాంతో పాపం కేటీఆర్ ముఖం మార్చుకున్నాడు, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. నిజమే, మొన్న అప్పుడు తన చెల్లిని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఇతను అనవసరంగా నోరు జారిపోయి అరెస్ట్ అయ్యే ప్రమాదంలో కూడా వెళ్ళొచ్చాడు. కాబట్టి ఈ సంవత్సరంలో మాట పొదుపుగా వాడితే మంచిదేమో కేటీఆర్.